ఆ రహదారి వెంట నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రభుత్వానికి ఆదాయాన్ని సైతం తెచ్చిపెడుతోంది ఆ రహదారి. కానీ ప్రస్తుతం ఆ రహదారి అంతా గుంతలమయమైంది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం, స్థానిక అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకొని రహదారి గుంతలతో నిండిపోయి ప్రయాణికులకు నిత్యం ప్రాణ సంకటంగా మారుతోంది. ముఖ్యంగా వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ఏది గుంతో, ఏది రహదారో గుర్తించలేని పరిస్థితి నెలకొందని వాహనదారులు, ప్రయాణికులు చెబుతున్నారు. వెంకటాపురం మండలాన్ని భద్రాచలం, ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఈ ప్రధాన రహదారిపైనే ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే ఈ రహదారి ప్రాంతం నుంచి తరలిస్తున్న ఇసుక ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్న రహదారి మరమ్మతుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాలంటే కష్టంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు చేరుతోందని, దీంతో ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అటు రహదారి మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని పలుమార్లు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాణ నష్టం జరగాక స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెంటనే గుంతలను పూడ్చి నాణ్యమైన శాశ్వత రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఈ ఇసుక ర్యాంపులు అంటూ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనుల వల్ల విపరీతమైన బైక్ మీద వచ్చే ప్రయాణికులు కానీ, మామూలుగా ఆటోలో వచ్చే ప్రయాణికులు కానీ, దూరభార ప్రయాణం భద్రాచలం నుంచి వెంకటాపురం టు చర్ల ప్రయాణం చేసే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ఇక్కడ జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలని తొందరగా